నాకు ఒకవేళ బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉందనుకోండి, వెంటనే కిచెన్‌లోకెళ్ళిపోయి ఒక కేక్ బేక్ చేయడమో, ఏదన్నా కొత్త డిష్ ట్రై చేయడమో చేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో కోసం మీరందరూ చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఎప్పుడెప్పుడు షూట్ చేయాలా అనేసి వెయిట్ చేస్తూ ఉండే. బట్ ఇల్లు సెట్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఒక 5 మంత్స్ బ్యాక్ మేము ఈ విల్లా తీసుకున్నామండి. తీసుకోగానే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎంటీ హౌస్ టూర్ కూడా చేసేసాను. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ. అండ్ మీరందరూ కూడా మొత్తం పార్ట్ అయిపోయారనమాట, పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అప్పటి నుంచి ఇప్పుడు మొత్తం సెట్ అయ్యే వరకు కూడా మీరందరూ కూడా నాతో ఈ జర్నీలో ట్రావెల్ చేశారు. అండ్ మా ఇంట్లో వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసో మీ అందరికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఈ లైట్స్ కొనడం అయితే ఏంటి, షాప్ నేమ్స్, అడ్రస్లు, అండ్ వీటి ప్రైసెస్, ఈ చిమ్నీ ఎలా తీసుకున్నాను, దాని రివ్యూ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఐ షేర్డ్ విత్ యూ. సో ఇవాళ వీడియోలో నేను ఈ క్యాబినెట్స్ లోపల ఏమేమి ఉన్నాయి, నేను ఎలా సర్దుకున్నాను, ఇవన్నీ చూపిస్తానండి. సో ఇప్పుడు కంప్లీట్ అనమాట కిచెన్. మొన్నటి వరకు మీరు బయట నుంచి నార్మల్గా చూశారు, అప్పుడు ఏంటంటే కంప్లీట్ అరేంజ్మెంట్ అవ్వలేదు. ఇవాళ ఇంకా కంప్లీట్ కిచెన్ టూర్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ కలర్ కోడ్ కూడా నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను అండి, సో దట్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా కిచెన్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. ఇది మా కిచెన్ అండి. లివింగ్ రూమ్ దాటేసి లోపల రాగానే ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియాని డీటెయిల్గా ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇలా పైన సింపుల్గా ఫాల్ సీలింగ్ చేసి ఉంది. మేము ఇంట్లోకి వచ్చే లోపే అది చేంజ్ చేసి ఉంచారనమాట. సో మేము దాన్ని ఏమి చేంజెస్ చేయలేదు, అలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది కిచెన్కి అనేసి వదిలేసాము. సో ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటుందండి కిచెన్. ఈ పక్కన నేను కిచెన్ యాప్రాన్ని తగిలించి ఉంచాను. యాప్రాన్ కూడా మా కిచెన్ కలర్స్లో మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నానండి. ఐఎమ్ సో క్రేజీ అబౌట్ కలర్స్ అండ్ మ్యాచింగ్స్ అనమాట హోమ్ డెకోర్ విషయానికి వస్తే. సో అందుకనే ఈ కలర్లో మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. అండ్ ఎందుకు గ్రే కలర్ నేను ఎంచుకున్నాను మా ఇంటి థీమ్లో అంటే, నాకేమనిపించిందంటే గ్రే కలర్ అనేది ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు. సో కొన్ని సంవత్సరాల వరకు మన ఇల్లు ఫ్యాషన్ ట్రెండ్లోనే నడుస్తూ ఉంటుంది. అందుకనే గ్రే కలర్ తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్ చూస్తే గ్రైండర్ అండ్ రైస్ కుక్కర్ ఉంటాయండి ఒక చోట, అండ్ ఆ వాటి ప్లేస్ ఎప్పటికీ మారదు. సో అవి అక్కడే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ స్టవ్ పక్కన చూసినట్లయితే ఒక స్టాండ్ ఉంటుందండి. అది 2 టైర్ స్టాండ్ అనమాట. దాంట్లో పైన 3 కంటైనర్స్ ఉంటాయి, టీ, కాఫీ అండ్ షుగర్ కోసం అనమాట. అండ్ కింద వచ్చేసి మనకి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాంటర్ కనిపిస్తుంది కదా. ఈ ఆవుల్ ప్లాంటర్లో నేను ఒక మంచి సక్కులెంట్ పెట్టానండి. ఎల్లో ప్లాంటర్ కాబట్టి నేను రెడ్ కలర్ సక్కులెంట్ చూస్ చేసుకున్నాను. సో కలర్ కాంట్రాస్ట్ బాగుంటుంది అనేసి. అండ్ పక్కనే ఆయిల్ అండ్ నెయ్యి డిస్పెన్సర్స్ ఉంటాయండి. అండ్ దాని పక్కనే ఒక వుడెన్ స్పూన్ స్టాండ్ ఉంటుంది. దాంట్లో స్పూన్స్, ఫోక్స్, నైఫ్స్ అండ్ లైటర్ ఉంటాయన్నమాట. ఇంకా ఈ కార్నర్లో చాపింగ్ బోర్డ్ అండ్ ట్రే ఉంటాయండి వుడెన్వి. ఈ స్పూన్ స్టాండ్ కూడా కిచెన్ కలర్తో మ్యాచ్ అయ్యేలాగే తీసుకున్నాము, యాష్ అండ్ వైట్ కలర్. అండ్ వుడెన్ వచ్చేసి మనకి న్యూట్రల్ కలర్ కాబట్టి ఏ కిచెన్కైనా సూట్ అవుతాయండి. అండ్ మిగిలిన డెకోర్ పీసెస్ అన్నీ కూడా మోస్ట్లీ ఐకియా నుంచే అనమాట. ఈ స్టాండ్ అయితే ఏంటి, కంటైనర్స్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఐకియా నుంచే తీసుకున్నాము. అండ్ నేనైతే నా షాపింగ్ కానీ ఏదైనా కంటిన్యూస్గా మీకు చూపిస్తూనే ఉంటాను, ఓపెన్గా అన్నిటి గురించి మాట్లాడుతూనే ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ ఉంటుందండి. స్టవ్ పైనే చిమ్నీ ఉంటుందన్నమాట. స్టవ్ పక్కన ప్లేస్ని అలా విల్లింగ్గా వదిలేస్తాను నేను. ఏదైనా వంట చేసుకున్న తర్వాత పెట్టుకోవడానికి స్పేస్ ఉండాలి కదా. ఇంకా ఇది చిమ్నీ అండి. ఈ చిమ్నీ వచ్చేసి గ్లెన్ బ్రాండ్ది. దీని రివ్యూ అయితే నేను ఇంతకుముందే చేశాను. ఇప్పుడైతే బాగా పనిచేస్తుంది. దీంట్లో 3 స్పీడ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇవి బటన్తోనూ పనిచేస్తుంది అండ్ సెన్సర్తోనూ పనిచేస్తుంది. ఇప్పుడైతే చాలా బాగుంది. కిచెన్కి అయితే మంచి బ్యూటీ ఇచ్చిందండి. కంపల్సరీగా ఉండాలి మనకి చిమ్నీ. ఒక కంప్లీట్నెస్ వస్తుంది అనమాట చిమ్నీ ఉండడం వల్ల. అండ్ దీనికి లైట్ కూడా ఉండడం వల్ల వంట చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా పైన అన్ని షెల్ఫ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏమీ లేవండి ప్రస్తుతానికైతే. ఏమీ క్లట్టర్ అనేది ఉంచలేదన్నమాట ఇంట్లో. ఇంకా స్టవ్ పక్కన ఈ ప్లేస్ ఉంది కదా ప్లాట్ఫామ్, ఇక్కడ ఒక 2 ప్లాంట్స్ పెట్టాను అంతే. ఈ ప్లాంటర్ ఉంది కదా, ఇదైతే జస్ట్ 70 రూపీస్ అండి. ఎంత క్యూట్గా ఉందో, నాకైతే బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఉన్న సన్ఫ్లవర్ ఇది ఆర్టిఫిషియల్ అండి. దీన్ని కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ సన్ఫ్లవర్ అంటే యాష్ అండ్ వైట్ కలర్ కదా కిచెన్, సో ఒక కలర్ పాపప్ ఉండాలి అన్నట్లుగా నేను సన్ఫ్లవర్ని పెట్టాను. దాని పక్కనే హోమ్ అనేసి ఇంకొక పాట్ కనిపిస్తుంది కదా, అందులో ఉన్నది రియల్ ప్లాంట్ అనమాట. అక్కడ హోమ్ అని రాసి ఉండడం కూడా నాకు బాగా నచ్చింది. రియల్ సక్కులెంట్స్ అండి అవి. సో వీటికి ఒక 1 వీక్ ఒకసారి వాటర్ పోసుకుంటే సరిపోతాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట.
మీరు చూస్తున్న పీసెస్ అన్నీ కూడా ఏరి కోరి తీసుకొచ్చినవండి. ఏవి కూడా బల్క్లో కొనేసి తెచ్చి ఎక్కడో ఒక చోట పెట్టేసినవి కాదు. ప్రతి దాని వెనకాల ఒక ఐడియా, ఒక థాట్, ఒక షాపింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఈ ప్లాంట్స్ వచ్చేసి ఇక్కడ విండోలో పెడదాము అనుకున్నాను. బట్ విండోలో అంత స్పేస్ లేదా, ఇవి పడిపోయేలా ఉన్నాయి అనేసి ఇంకా ప్లాట్ఫామ్ మీద పెట్టాను. కిచెన్ విండోకి మనం ఎలాగో కర్టన్స్ వేయం కాబట్టి ఫ్యూచర్లో ఏవైనా క్యూట్ ప్లాంటర్స్ తగిలించేలాంటివి ఉంటే తీసుకొచ్చి పెడతాను. అవి కూడా ఎక్కువ క్లట్టర్ అవ్వకుండా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే డెకరేషన్ ఎంత ఇంపార్టెంటో కంఫర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా ఎంప్టీ స్పేస్ అనేది ఉండాలి ప్లాట్ఫామ్ మీద. వంట చేసుకున్న తర్వాత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇల్లు మొత్తంలో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి? నన్ను అడిగితే కిచెన్ అని చెప్తాను. కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం. వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అదేదో పని చేస్తున్నట్లుగా అనిపించేది. నాకు ఒక స్ట్రెస్ బస్టర్లా ఉంటుందన్నమాట. నాకు ఒకవేళ బాగా స్ట్రెస్ఫుల్గా ఉందనుకోండి, వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ఒక కేక్ బేక్ చేయడమో, ఏదైనా కొత్త డిష్ ట్రై చేయడమో చేస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ రెసిపీ మీద ఉంటుంది. ఒక రకమైన మెడిటేషన్లా అయిపోతుంది అనమాట. మనం వేరే విషయాలన్నీ మర్చిపోతాము అండ్ మన కోపం ఉన్నా సరే తగ్గిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ కావాలంటే ట్రై చేసి చూడండి. ఇంకా మనం ప్లాట్ఫామ్ చూసేసాం కదా, షెల్ఫ్స్ చూద్దామండి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే పైన మీకు జాడీలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నా చిన్నప్పుడు జాడీలు అనమాట. మేము ఎప్పుడు కూడా కొన్ని వస్తువులు జాడీల్లోనే పెడతాము. లైక్ ఎండుమిర్చి, కళ్ళుప్పు, చింతపండు, కారం, ఇవన్నీ కూడా ప్లాస్టిక్లో పెట్టకూడదు, పాడైపోతాయి. అందుకనే అవన్నీ కూడా అలా పైన పెట్టుంచామన్నమాట. కింద వచ్చేసి జస్ట్ ఒక పోపుల డబ్బా అండ్ ఇంగువ ఇవి ఉన్నాయండి, తాలింపు వేసుకోవడానికి అనమాట. మేము వీక్లీ కారం, ఉప్పు ఇవి కూడా చిన్న చిన్న క్వాంటిటీస్లో తీసి పోపుల డబ్బాలో వేసుకుంటూ ఉంటాము. జస్ట్ 2-3 డేస్కి సరిపడా అలాగైనా కానీ. సో అందుకనే మళ్ళీ చిన్న చిన్న కంటైనర్స్ పెట్టాల్సిన అవసరం పడలేదు. ఇంకా ఈ పక్కన ఇలాంటి హైడ్రాలిక్ది ఒక షెల్ఫ్ ఉందండి. ఆ షెల్ఫ్లో వచ్చేసి మనకు అన్ని గ్రోసరీస్ పెట్టుకోవడానికి స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ అన్ని గ్రోసరీస్ అండ్ మసాలా జార్స్ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే నేను షెల్ఫ్స్లో పేపర్స్ వేయలేదండి. పేపర్స్ కానీ లైనింగ్ కానీ వేయలేదు. మొన్ననే మేము పెస్ట్ కంట్రోల్ చేయించామన్నమాట. ఇంట్లోకి వచ్చే ముందే వాళ్ళు ఏం చెప్పారంటే పేపర్స్ వేయొద్దు, వేస్తే ఆ కింద ఇన్ఫెస్టేషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అందుకే వేయలేదు. ఎలాగో కొత్త వుడ్ వర్క్, జస్ట్ వైప్ చేస్తే నీట్గా ఉంటుంది, అవన్నీ వేయాల్సిన అవసరం లేదు అని నేను కూడా వేయలేదు. ఫస్ట్ టైం కాదు, చాలామంది చెప్పారు నాకు అలా పేపర్స్ కానీ లైనర్స్ కానీ వేయొద్దు అనేసి. ఇంకా పక్కనే సేమ్ కైండ్ ఆఫ్ షెల్ఫ్ ఉంది. దీంట్లో వచ్చేసి కొద్దిగా పెద్ద కంటైనర్స్ అండి, 1 kg కంటైనర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి పప్పు, పల్లీలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాము. సో కొత్తది కాబట్టి ఇంకా నేను లైనర్స్ ఏమీ వేయలేదండి. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. న్యూస్ పేపర్స్ వేయడము అనేది ఇట్స్ నాట్ గుడ్. సో ఇంకా పైన వచ్చేసి ఇలాంటివే ఇంకొక 2 షెల్ఫ్స్ ఉన్నాయండి. సో ఈ 2 షెల్ఫ్స్ వచ్చేసి బాగా మాకు యూజ్ అవుతూ ఉంటాయన్నమాట, రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. ఇంకా పైన వచ్చేసి రోజ్ గోల్డ్ ఫ్రేమ్తో గ్లాస్ తోటి సేమ్ కైండ్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. ఇవి వచ్చేసి ప్రస్తుతానికి ఎంటీగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఏమీ పెట్టలేదు. ఈవెన్చువల్లీ ఎలాగో ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అందుకని ఒక 2-3 షెల్ఫ్స్ ఖాళీగా ఉంచుకోవాలి. లేదంటే ఉన్న షెల్ఫ్స్లోనే తోసేసి అంత క్లట్టర్ అయిపోతూ ఉంటుంది. అందుకే నేను ఇలా ఈ రెండింటిని కూడా ఖాళీగా ఉంచాను. ఒకవేళ ఫ్యూచర్లో ఖాళీగా ఉంటే మనం డెకోర్ పీసెస్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇలా దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి. జాడీలు ఉన్నాయి కదా, అక్కడ కూడా యాక్చువల్గా గ్లాస్ లాంటిది వచ్చేది ఉండే, ప్లాన్ అయితే అదే ఉండే. బట్ చిమ్నీ పెట్టిన తర్వాత అక్కడ ఇంకా గ్లాస్ రాదు అన్నారని ఆ ఏరియాని ఓపెన్గా వదిలేసామన్నమాట. లాస్ట్ మూమెంట్లో తీసుకున్న డెసిషన్ అది. ఇక్కడ రైట్ సైడ్లో గ్లాస్తో చేసిన షెల్ఫ్ ఉందండి. ఫస్ట్ ఐడియా ఏముండే అంటే క్రాకరీ పెట్టుకోవడానికి అన్నట్లుగా చేశారు ఈ షెల్ఫ్. తర్వాత మళ్ళీ మేము డైనింగ్ టేబుల్ పక్కన క్రాకరీకి సెపరేట్గా చేయించాము. అందుకనే దీన్ని కూడా ఇంకా నార్మల్ షెల్ఫ్గానే యూజ్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కావాల్సిన కంటైనర్స్ అండి ఇవన్నీ. ఇవి ఐకియా నుంచే తీసుకొచ్చాను. చాలా కంటైనర్స్ వచ్చాయన్నమాట. సో కొన్ని వాడుతున్నాము, కొన్ని ఏవైతే వాడట్లేదో ఇవి ఇక్కడ పెట్టాము. కావాలన్నప్పుడు ఈజీగా తీసేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కిచెన్ అంతా కూడా ముందే డిజైన్ చేసేసుకొని ఫటాఫట్ చేయించింది కాదండి, ఈవెన్చువల్లీ చేయించామన్నమాట. అందుకనే ఎక్స్ట్రా షెల్ఫ్ మేము లాస్ట్లో డిసైడ్ చేసుకొని చేయించాము డైనింగ్ టేబుల్ పక్కన. ఇంకా కింద ఇలా ఒక ఓపెన్ షెల్ఫ్ వచ్చిందండి. ఇక్కడ పికిల్స్ పెట్టుంచాము. మా ఇంట్లో పచ్చళ్ళు బాగా తింటామన్నమాట. పచ్చళ్ళు లేకుండా అసలు మాకు మీల్ అనేది కంప్లీట్ అవ్వదు. అండ్ దాని పక్కనే ఇలా ఆనియన్స్, పొటాటో బాస్కెట్
ఉన్నాయన్నమాట 2. అయితే ప్రస్తుతానికి పొటాటోస్ లేవు కాబట్టి అందులో గార్లిక్ వేసి ఉంచాము. ఇంకా వాటి పక్కనే జాడీ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఒక జాడీ, కింద జాడీ. ఇది ఆల్మోస్ట్ నేను పుట్టక ముందే అండి, అవి అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. సో కొన్ని వస్తువులు ఏంటంటే నేను అసలు పడేయను, అవి ఏంటంటే మంచి మెమొరీస్ లాగా ఉంటాయి అండ్ అవి ఒక యాంటిక్ పీసెస్లా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ జాడీ ఖాళీగా ఉంది, ఆవకాయ పెట్టినప్పుడు దాంట్లో పెడతారనమాట. అండ్ కింద వచ్చేసి మిక్సీ ఉంది కదా, ఈ మిక్సీ నేను మారుద్దాము అనుకుంటున్నాను. మార్చినప్పుడు ఏం తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. అండ్ పక్కనే ఒక షెల్ఫ్ చేయించానండి, ఇలా పొడుగ్గా ఉండే షెల్ఫ్ చేయించాను అనమాట. ఎందుకంటే గ్రాసరీస్ పెట్టుకోవడానికి ఇలాంటి షెల్ఫ్ కావాలి అనిపించింది. సో ఈ కిచెన్ కూడా మొత్తం నేనే చెప్పానండి వాళ్ళకి, ఎక్కడ పొడుగ్గా ఉండే షెల్ఫ్ చేయాలి, ఎక్కడ డెస్క్లు పెట్టాలి, ఇవన్నీ కూడా నేనే చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి మనకి బీరువా లాగా ఉండే షెల్ఫ్ అయితే ఎక్కువ ఐటమ్స్ పడతాయి అని అనిపించింది. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా విల్లింగ్గా పెట్టించలేదు, గ్రాసరీస్ అన్నీ బయటికి కనిపిస్తూ ఉంటాయి అనేసి. అండ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. పైన వచ్చేసి ఏవైతే ఇప్పుడు వాడట్లేదో ప్రస్తుతానికి అవన్నీ పైన పెట్టించి ఉంచాను. అండ్ దాని కింద షెల్ఫ్ అయితే ఖాళీగా ఉంచానండి విల్లింగ్గా. చెప్పాను కదా ఈవెన్చువల్లీ యాడ్ అవుతూ ఉంటాయి కిచెన్లో. ఇప్పుడే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం కాబట్టి అంతగా ఏం లేవు, బట్ తర్వాత యాడ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఖాళీ స్పేస్ ఉండాలి, లేదంటే క్లట్టర్ అయిపోతూ ఉంటుంది. అండ్ దాని కింద వచ్చేసి మొత్తం మనకి రైస్ అండ్ ఆటా అవి పెట్టుకోవడానికి అనమాట ఇవన్నీ కూడా. అండ్ చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెడతారు, మీరు ఎందుకు ప్లాస్టిక్ వాడుతున్నారు అనేసి. ఈ కిచెన్ మా మమ్మీ ఎక్కువగా వాడుతూ ఉంటుందండి. సో ఈజీగా కనిపిస్తూ ఉంటే ఈజీగా ఉంటుందన్నమాట వంట చేసుకోవడానికి. వాళ్ళకి స్టీల్ డబ్బాలు లేదంటే గ్లాస్ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది, బరువుగా కూడా ఉంటాయి. అందుకే నేను ప్లాస్టిక్ ఆప్ట్ చేశాను. సో ఒక్కోసారి మనం పరిస్థితులకి తగ్గట్లుగా రియాక్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ అన్నీ కూడా ఇలా కవర్ చేసి పెట్టానండి, ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎందులో ఏవి ఉన్నాయి, నెక్స్ట్ టైం ఏవి కొనాలి అనేది మంచి ఐడియా వస్తుంది అనేసి. పక్కన ఒక బుట్ట ఉంది కదా, దీంట్లో మొత్తం కూడా ఇలా సోప్స్, షాంపూ, పేస్ట్ అలాంటివి పెట్టాను. అన్నీ కలిపి ఒకే డబ్బాలో పెట్టడం వల్ల గ్రోసరీస్కి వీటి స్మెల్ వస్తుందండి, సోప్ స్మెల్. అందుకే వీటిని సెపరేట్గా పెట్టాను అనమాట. అండ్ కింద వచ్చేసి ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి, వాటిలో కూడా కొన్ని గ్రోసరీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంట్లోకి షిఫ్ట్ అవ్వగానే 3 monthsకి సరిపడా తెచ్చేసాను అనమాట. అందుకే చాలా ఎక్కువ గ్రోసరీస్ కనిపిస్తున్నాయి. కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఎక్కువ తీసుకొచ్చాను, కొన్ని స్నాక్స్ అట్లాంటివి. సో ప్రస్తుతానికైతే దీన్ని నీట్గా సర్దేసి ఉంచాను. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వచ్చినా కానీ స్పేస్ అయితే ఉంది. సో క్లటర్ అవ్వకుండా నీట్గానే ఉంటుందన్నమాట. అండ్ డోర్స్ పెట్టిన తర్వాత వాళ్ళు నన్ను ఇంకో క్వశ్చన్ అడిగారు, ఈ హ్యాండిల్స్ పక్కనే పెట్టాలా, ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టాలా అనేది. నాకు దిమ్మ తిరిగిపోయింది, బాబో ఇది కూడా డిసైడ్ చేయాలా అనేసి. సరే ఒకటి పైన ఒకటి కింద పెట్టండి అన్నాను. అండ్ ఈ పక్క షెల్ఫ్ వచ్చేసి సింపుల్ అండి, అదే షెల్ఫ్ దీనికి కంటిన్యూయేషన్, ఇందాక చూసిన షెల్ఫ్ అంతే. జస్ట్ పెద్దవి 2 doors పెట్టకుండా ఇలా 3 doors లాగా పెట్టారు అంతే. జస్ట్ కలర్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది. అండ్ ఆ తర్వాత కింద షెల్ఫ్ చూద్దామండి వీటిలో ఏమున్నాయో. ఇవి వచ్చేసి చాలా ఓల్డ్ ఐటమ్స్, ఒక చాట, ఒక పెద్ద రైస్ కుక్కర్ ఉంది, ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు తీసుకోవడానికి. అవి అక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇంకా ఈ షెల్ఫ్లో వచ్చేసి బిర్యానీ ఐటమ్స్ అండి, బిర్యానీకి సంబంధించి పెద్ద గిన్నెలు అండ్ మనకి చిల్లుల గిన్నె అవసరం ఉంటుంది బిర్యానీకి, అది ఒక పెద్ద గంటె, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. మా మమ్మీ ఏంటంటే ఏది పడేదనమాట, మా చిన్నప్పటి ఐటమ్స్ దగ్గర నుంచి బిర్యానీ గిన్నెలు అవి ఇవి అవన్నీ ఉంచుతుంది. అండ్ నేను ఎన్ని కొత్తవి కొన్నా కానీ షీ డజన్ వాంట్ టు లూజ్ దీస్. సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఇవన్నీ కూడా రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ అనమాట, ఇవి ఎక్కువగా డే టు డే లైఫ్లో అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ ఉందండి, అది కూడా పెట్టాను, ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే పనికొస్తుంది అనేసి. ఇంకా రకరకాల డిషెస్ అండ్ సో ఆన్ సో ఫోర్త్, అండ్ పిండి వంటలు చేసుకోవడానికి ఐరన్ కడాయిలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంతకుముందు మేము బోల్డ్ అన్ని పిండి వంటలు చేసేవాళ్ళం ఇంట్లో, పచ్చళ్ళు కూడా ఇంట్లోనే పెట్టేవాళ్ళం. కాబట్టి వాటికి యూజ్ అయ్యే అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అందుకే వాటిని సెపరేట్గా పెట్టాను, సో దట్ మనకి ఎవ్రీడే లైఫ్లో అవి కలిసిపోయి క్లటర్ అవ్వకుండా. ఇది చూసారు కదా బిర్యానీ హండి, సింగిల్ బిర్యానీ అండి, ఎవరికి బిర్యానీ కావాలో వచ్చేసేయండి మరి. సో ఎంత క్యూట్గా ఉందో. వీటిలో మా దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయండి, తర్వాత చూపిస్తాను నేను. బోల్డ్ అన్ని సైజెస్ ఉన్నాయి, మా ఇంట్లో కూడా ఒకటి ఉంది. సో చాలా క్యూట్గా ఉంది ఇది. సో ఇలాంటి క్యూట్ వస్తువులన్నీ అస్సలు పడేయం మేము, అందుకే అవన్నీ కూడా ఈ షెల్ఫ్స్లో పెట్టేశామండి. అకేషనల్గా యూజ్ అయ్యే, బట్ ఉండాలి ఇంట్లో అంతే. ఇది వచ్చేసి గ్యాస్ పెట్టుకోవడానికండి, మనకి గ్యాస్ సిలిండర్ ఉంటుందన్నమాట లోపల. ఇంకా దాంట్లో చూసేది ఏముంది చెప్పండి. సో అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంటుంది.
సో ఇప్పటివరకు చూసినవన్నీ కూడా షెల్ఫ్ టైప్ కదా, ఇప్పుడు చూసేవన్నీ కూడా డెస్క్ టైప్లో వస్తాయండి. ఇవి కూడా అంతే, మేము స్పెషల్గా ఇక్కడ వెడల్పుది పెట్టండి, ఇక్కడ సన్నది పెట్టండి, ఈ టైప్లో అన్నీ చెప్పి చేయించుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇక్కడ అన్నీ కూడా మనకి కాఫీ కప్స్, టీ కప్స్ అండ్ వాటర్ గ్లాసెస్ ఉంటాయి. నేను మాకు అనుకూలంగా ఉండేలాగా పెట్టానండి. కొంతమంది ఇక్కడ మనకి గ్రోసరీస్ టైప్లో పెట్టుకుంటారు. సో అది మన ఇష్టం. మనకేంటంటే మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే కిచెన్ అలా సర్దుకోవాలి, అంతేగాని ఇలానే ఉండాలి అలానే ఉండాలని ఏం లేదండి. వీఆర్ ఆల్ క్రియేటివ్. మన ప్రతి ఒక్కళ్ళ కిచెన్ కూడా అందంగానే ఉంటుంది. వీఆర్ ఆల్ క్రియేటివ్. సో మా కిచెన్లో అయితే నేను ఇక్కడ ఇలా పెట్టానండి, ఎందుకంటే మా ఇంట్లో టీ అనేది చాలాసార్లు పెడుతూ ఉంటారనమాట. సో కప్స్ అండ్ గ్లాసెస్ ఇలా అవైలబుల్ ఉండాలి అనేసి పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి మొత్తం కుకింగ్ వెజల్స్ అండి, అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను అనమాట. వేటి మూత దానికే పెట్టానండి, ఎందుకంటే ఎక్కువగా వెతుక్కోవడం అనేది మళ్ళీ మా మమ్మీకి కష్టమైపోతుంది, అందుకే ఇలా పెట్టాను. సో చెప్పాను కదా, ఈజ్ ఆఫ్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కుక్కర్ కూడా ఇక్కడే పెట్టానండి. ఈ కుక్వేర్ వచ్చేసి వినోద్ బ్రాండ్ నుంచి, అవి చాలా బాగున్నాయి. నా దగ్గర కూడా ఉన్నాయి, నేను డే టు డే యూజ్ చేస్తూనే ఉంటాను. అవైతే చాలా బాగున్నాయి. అండ్ కింద వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అండి, టిఫిన్ ప్లేట్స్ అండ్ వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మా ఇంట్లో చాలా ప్లేట్స్ ఉంటాయి, ఎందుకంటే మా ఇంటికి జనాలు బాగా వస్తూ ఉంటారనమాట. అండ్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మీల్ అనేది కుక్ అవుతూనే ఉంటుంది, అందుకని ప్లేట్స్ చూసారంటే మీకు తెలిసిపోతుంది, బోల్డ్ అని ఉంటాయి. ఇది వచ్చేసి రైస్ కుక్కర్తో ఎక్స్ట్రా వచ్చిన గిన్నె అండి, అది కూడా ఇక్కడే పెట్టాను. అండ్ వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి ఒకటి ఉంది, డీమార్ట్లో తీసుకున్నాను నేను, ఇది బ్లూ కలర్ది, అది కూడా ఇక్కడే పెట్టాను అనమాట. దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ గిన్నెలాగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏముందో చూద్దాము. దీనికి కావాలని మేము హ్యాండిల్స్ పెట్టించలేదండి, హ్యాండిల్స్ కొద్దిగా ఓల్డ్ అయిపోయాయి అని ఇలా పెట్టించామన్నమాట. ఇది వచ్చేసి మొత్తం కట్లరీ అండ్ టూల్స్, కిచెన్ టూల్స్ పెట్టుకోవడానికి. చూసారు కదా టీ జల్లెళ్ళు ఎన్ని ఉన్నాయో. సో మా ఇంట్లో టీ ఆ లెవెల్లో అవుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు టీ పెడుతూనే ఉంటారు. ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ టీ పెడతారు, తర్వాత నెక్స్ట్ మాట్లాడతారనమాట. సో అలా ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా మనకి కేక్ చేసుకోవడానికి అయితే ఏంటి, పిజ్జా కట్టర్స్, ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయండి. కొద్దిగా ఈ పిజ్జా కట్టర్స్ లాంటివి కొత్తగా ఈ మధ్య తీసుకున్నాము, అదర్వైజ్ ఇంతకుముందు అదైతే ఉండేది కాదు. ఇక్కడ అన్నీ నైఫ్స్, సో ఇక్కడ అన్నీ ఇవి ఉంటాయన్నమాట. ఇంకా గంటెలు, గ్రేటర్స్ అవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ దాంట్లో వచ్చేసి అన్ని పిండి వంటలకి సంబంధించినవి అన్నీ ఇక్కడే పెట్టానండి. నేను చెప్పాను కదా మా ఇంట్లో పిండి వంటలు బాగా చేస్తాము, సో వాటికి సంబంధించి అన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని అయితే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. అరిసెలు చేసేది అండ్ కజ్జికాయలు చేసేది, గవ్వలు చేసేది అండ్ రోజ్ కుక్స్ అంటారు కదా, ఫ్లవర్స్ లాగా వస్తాయి, అవి చేసేది, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒకే షెల్ఫ్లో పెట్టాను. సో కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి పెట్టాను అనమాట. అండ్ దీంట్లో లైనర్స్ ఎందుకు వేయలేదు అనేసి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వండి బాస్కెట్స్ అన్నీ కూడా, ఇవి లైఫ్ టైం వారంటీ ఉంది వీటి మీద, అస్సలు రస్ట్ పట్టవు. సో మనం అవన్నీ వేయాల్సిన అవసరం లేదు, వేయడం వల్ల మళ్ళీ పెస్ట్ ప్రాబ్లం కూడా వస్తుంది, అందుకని కూడా నేను వేయలేదు. ఇక్కడ వచ్చేసి అన్ని బౌల్స్ ఉన్నాయండి. అండ్ టీ గిన్నె ఉంది, టీ గిన్నె ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమీడియట్గా దొరికేలాగా పెట్టేశాను. నేను వెళ్ళానంటే ఫస్ట్ టీ పెడతాను, సో అందుకని కూడా అన్నీ అలా అని పెట్టాను. అండ్ ఇవన్నీ కూడా బౌల్స్ అండి. అండ్ ఇవి దహీవడ కోసమని స్పెషల్గా తీసుకున్నాను. ఈ బౌల్స్ ఇంకా వాడలేదు నేను, సో దహీవడ చేసినప్పుడు వాటిలో వేయాలి, అలా నాకు ప్రతిదానికి ఒక స్పెసిఫిక్గా ఉండాలి అనేసి అలా తీసుకున్నాను అనమాట. బోల్డ్ అంతా షాపింగ్ చేశాను, అవి మీకు చూపించాను కూడా. నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నానండి నేను అవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి పెరుగు తోడుపెట్టుకోవడానికి, ఇది కూడా నేను స్టీల్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను. సో చాలా ఐటమ్స్ నేను కొత్తవి ఇక్కడ షాపింగ్ చేశానండి, చాలా వరకు పాడైపోయి ఉండే అనమాట మేము షిఫ్ట్ అయినప్పుడు. అవన్నీ కూడా ఎక్స్చేంజ్లో ఇచ్చేసి మేము ఇంకా ఏవైతే పాడైపోయినాయో అవన్నీ కూడా కొత్తవి తీసుకున్నాము, ప్లేట్స్, బౌల్స్ లాంటివి. అండ్ ఇవన్నీ కూడా ప్లేట్స్ అండి. చెప్పాను కదా మా ఇంట్లో ప్లేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట. సో ఫస్ట్ నుంచి కూడా అంతే, మా చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఎప్పుడూ ఎక్స్ట్రా ప్లేటింగ్ అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. సో అదండి. ఇంకా తర్వాత ఇక్కడ ప్లాంట్స్ అయితే నేను ఆల్రెడీ మీకు చూపించేశాను, దాని పక్కనే వాష్ బేసిన్ ఉంటుంది. ఇది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి బయట కూడా వాష్ ఏరియా ఉందండి, అంట్లు తోమడం అవన్నీ బయటే చేస్తామన్నమాట. సో లోపల క్లటర్ అవ్వడం, పాడవడం అనేది జరగదు, ఓన్లీ హ్యాండ్ వాష్ కోసం అన్నట్లుగా ఉంటుంది మోస్ట్లీ. ఇంకా పైన ఈ ఏరియా కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మాకు వాటర్ ఫిల్టర్ వస్తుందండి. సో దాన్ని తర్వాత తీసుకుంటాను నేను, తీసుకున్న తర్వాత ఎలాగో మీకు చూపిస్తాను. సో దానికోసం అన్నట్లు మేము అక్కడ షెల్ఫ్ పెట్టించలేదు. కొంతమంది వాటర్ ఫిల్టర్ని కూడా షెల్ఫ్లో పెట్టిస్తూ ఉంటారు, నాకు అది వద్దు అనిపించింది. వాటర్ ఉంటాయి కదా, షెల్ఫ్ పాడవుతుంది, ప్లస్ వాటర్ అలాగే ఉండి గాలి తగలక మళ్ళీ ఫంగస్ వస్తుంది
అని ఓపెన్గా ఉంచాను. అండ్ దీని కింద ఒక షెల్ఫ్ వచ్చిందండి. ఆబ్వియస్లీ ఇందులో వచ్చేసి అన్ని క్లీనింగ్వి పెట్టామన్నమాట. ఒక కత్తిపీట ఉంది, ఒక చిన్న రోల్ ఉంది అండ్ క్లీనింగ్ థింగ్స్ ఉన్నాయి. సో మా కిచెన్లో ఏంటి అంటే మీకు ఫ్యూజన్ కైండ్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయండి. మోడర్న్ థింగ్స్ కనిపిస్తాయి, ప్లస్ చాలా ఓల్డ్ ఐటమ్స్ కూడా కనిపిస్తాయి అనమాట. మేము తొందరగా పడేయము. ఏవైనా బాగానే ఉన్నాయి, పాడవలేదు అన్నప్పుడు ఎందుకు చెప్పండి పడేయడం. సో అలా ఉంచితే ఎప్పుడో ఒకసారి పనికొస్తాయి అనేసి కొద్దిగా వాటిని కనబడకుండా అలా పెట్టించుతాను అనమాట. ఇంకా ఇక్కడ జాలీ లాంటివి ఉన్నాయి కదా, ఇది మీ అందరికీ తెలుసు అనుకోండి, జస్ట్ చూపిస్తున్నాను. గ్యాస్ సిలిండర్ దగ్గర ఒకటి, ప్లస్ మనకి షింక్ కింద వచ్చిన షెల్ఫ్కి 2 ఇలా పెట్టించాము. సో దట్ గాలి ఫ్లో ఉంటుంది అండ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనేసి. సో బేసిక్గా అయితే ఇలా సర్దామండి. ఇంకా పైన ఉన్న సన్ సైడ్ మీద ఉన్న షెల్ఫ్స్ ఉన్నాయి కదా, వాటిలో ప్రస్తుతానికి ఏమీ లేవు. నేను అసలు ఎంకరేజ్ చెయ్యను పైన ఏమీ పెట్టడం. బట్ ఎలాగో వుడ్ వర్క్ చేయిస్తున్నాం కాబట్టి పైన కూడా చేయించేసాము. సో దట్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ చేయించలేం కదా, అందుకనే చేయించి పెట్టాము. బట్ అవైతే కంప్లీట్లీ ఖాళీ, ఏమీ పెట్టలేదు. ప్రస్తుతానికైతే ఏవైతే బాగా ఇంపార్టెంటో అవే పెట్టామండి. ఇంకా వాటిని క్లట్టర్ చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు డెకరేట్ చేయడం ఇష్టం, బట్ డెకరేషన్ ఎంత ఉండాలో అంతే పెడతాను. మరీ ఓవర్గా డెకోర్ పీసెస్ పెట్టేసి అండ్ అసలు ప్లేస్ లేకుండా చేయడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. అండ్ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండాలి అంటే ఎయిర్ ఫ్లో బాగుండాలండి. ఎయిర్ ఫ్లో బాగుండాలి అంటే ఖాళీ ప్లేసెస్ ఉండాలి. ఎయిర్ అనేది ఫ్లో అవ్వాలన్నమాట ఫ్రీగా, అండ్ పాజిటివ్ ఎనర్జీ కూడా ఫ్లో అవ్వాలి. టూ మెనీ డెకోర్ పీసెస్ పెట్టడం వల్ల ఏమైందంటే ఆ ఫ్లోని మనం ఆపేస్తూ ఉంటాము. అందంగా కనిపించాలి అన్న ఉద్దేశంతో మనం టూ మెనీ పెట్టకూడదు. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి. ఇది చాలా చిన్నదనమాట, బట్ ఇది వర్కింగ్ కండిషన్లోనే ఉంది. ప్రస్తుతానికి అయితే బాగా నడుస్తుంది కాబట్టి దీన్ని ఇప్పట్లో చేంజ్ చేసే ఉద్దేశం అయితే లేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఫ్రిడ్జ్ పాడైన తర్వాత కొత్త తీసుకోవాలి అనుకుంటే పెద్దది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ స్పేస్ అలాగే ఉంచేసామన్నమాట. ఇక్కడ మేము షెల్ఫ్స్ అందుకే చేయించలేదు, ఖాళీ ఉంచాము. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి స్కోప్ ఉండాలి ఒకవేళ పెద్దది తీసుకోవాలి అన్నా కానీ. సో ఎక్కువగా క్లటర్ చేయకుండా ఇలా అక్కడక్కడ ఖాళీ ప్లేస్ కూడా వదిలేసామండి. ఎందుకంటే టూ మచ్ సామాన్లు కూడా పెట్టుకోవడం వల్ల క్లీనప్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఎంతైతే మాకు అవసరమో అంతలోనే నేను సర్దాను. ఇదండి మా కిచెన్ టూర్. అండ్ విదిన్ 1 వీక్ నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి. హోమ్ టూర్ చేయాలి, బాల్కనీ మేక్ ఓవర్ చేయాలి, గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి, కూరగాయలు పండించాలి. బాబో ఇంకా ఇల్లు గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను అంటే నేను ఇక నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఇలా ఇల్లు గురించి, ఇంటీరియర్స్ గురించి ఇలా క్రేజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మన వీడియోని షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఓకేనండి, మరి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా కానీ. సో థ్యాంక్ యూ ఈ జర్నీలో నాతో పాటే మీరు నడుస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.